ఓం శాంతి. మురళీ డేట్ 11/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సంపూర్ణ పవిత్రత అంటే అర్థం ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ గుర్తు రాకూడదు. అదే అనంతమైన పవిత్రత. ఇప్పుడు మనం ఇటువంటి పవిత్రతను ధారణ చెయ్యాలి. మనస్సంతా ఒక్క బాబాపైనే ఉంచాలి. బాబాని తెలుసుకున్నప్పుడు బాబా వారసత్వం తీసుకోవటానికి పురుషార్థం చేస్తాం. మనం దేహాన్ని, సంబంధాలను మరచి ఒక్క బాబాని జ్ఞాపకం చేసే పురుషార్థం చేస్తాం. ఎప్పుడైతే వారసత్వం పొందుతామో అంటే సత్యగానికి వెళ్తామో బాబానే మర్చిపోతాం. ఇప్పుడు మనం వారసత్వం తీసుకునేదుంది కాబట్టి కొత్తగా ఎవరితోనూ సంబంధాలు ఏర్పరచుకోవద్దు. మర్చిపోవటం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నింటినీ మరచి ఒక్క బాబాని జ్ఞాపకం చేసినప్పుడే వారసత్వం అనేది లభిస్తూ ఉంటుంది. స్వర్గంలోకి వెళ్ళటానికి పాస్పోర్టును తీసుకునేందుకు బాబా స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. ఎటువంటి పురుషార్థం చెయ్యాలి అంటే శిక్షల నుండి రక్షించుకునేటటువంటి పురుషార్థం చెయ్యండి. శిక్షలు పడకుండా అంత పురుషార్థం చెయ్యాలి. జ్ఞానవంతులుగా కండి, అందరికీ దారి చూపించండి. చైతన్య లైట్ హౌస్ గా కావాలి. ఒక నేత్రంలో శాంతిధామం, ఇంకొక నేత్రంలో సుఖధామం ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. అసలు గౌరవించటం అంటే ఏంటి? ప్రతి ఆత్మ పైన శ్రేష్ఠ భావన ఉంచుకోవాలి. వీళ్ళు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి శ్రేష్టమైనటువంటి చింతన ఉండాలి. శుభ భావనతో శుభ చింతన ద్వారా ఇతరుల అవగుణాలను పరివర్తన చెయ్యాలి. బలహీనతలను పరివర్తన చెయ్యాలి. ఎవ్వరి బలహీనత చూసినా, ఎవరిలో అవగుణము చూసినా ఎక్కడ వర్ణించద్దు, దాన్ని వ్యాపింప చెయ్యొద్దు. ఎవరి అవగుణాన్నైనా తమ బలహీనతగా భావించి పరివర్తన చెయ్యాలి. ఇది గౌరవించటం. ఫలానా వాళ్ళల్లో ఈ అవగుణం ఉంది, వీళ్ళిలా ఉన్నారు, వ్యాపింప చెయ్యటం అగౌరవపరచటం. అవగుణాలను ఎవ్వరి దగ్గర వర్ణించకుండా ఉండాలి. అది గౌరవించటం. ఇంకా గౌరవం అంటే ఏంటి? పెద్ద విషయాన్ని చిన్నగా చెయ్యండి. దుఃఖీగా ఉన్న వారిని శక్తివంతులుగా చెయ్యండి. వారి చెడు సాంగత్య రంగులో రాకుండా ఉండండి. ఎల్లప్పుడూ ఇతరులను కూడా ఉల్లాస ఉత్సాహాలలో తీసుకురండి. ఇదే గౌరవం. ఇటువంటి గౌరవాన్నిచ్చేవారే శుభ చింతకులు. మన త్యాగం యొక్క భాగ్యాన్ని కూడా తొలగించేవి పాత స్వభావ సంస్కారాలు. కాబట్టి వీటిని కూడా త్యాగం చెయ్యండి, పాత స్వభావ సంస్కారాలని. ఎవరం మనం? శుభ చింతకులం. అందరిపైన శుభ చింతన చేసేవాళ్ళం. ఈ రోజటి మధుర మహావాక్యాలు
మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యాలి. అనంతమైన పవిత్రత అనగా ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ గుర్తుకు రాకూడదు. ప్రశ్న: బాబా నుండి వారసత్వాన్ని తీసుకునే ముందు చేసిన పురుషార్థానికి మరియు తీసుకున్న తర్వాత ఉండే స్థితికి తేడా ఏమిటి? జవాబు: మీరు ఎప్పుడైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో అప్పుడు దేహపు సర్వ సంబంధాలను వదిలి ఒక్క బాబాని స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. మరియు ఎప్పుడైతే వారసత్వం లభిస్తుందో అప్పుడిక బాబానే మర్చిపోతారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకోవాలి. కావున ఎవరితోనూ కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. లేకపోతే మర్చిపోవటం కష్టమవుతుంది. అన్నింటినీ మరచి ఒక్క బాబాని స్మృతి చెయ్యండి. అప్పుడు వారసత్వం లభిస్తుంది. పాట: ఈ సమయం గడిచిపోతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. జ్ఞాని మరియు అజ్ఞాని అని ఎవరెవరిని అంటారో కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు. జ్ఞానము చదువు, దాని ద్వారా మనం ఒక ఆత్మ అని, వారు పరంపిత పరమాత్మ అని మీరు తెలుసుకున్నారు. మీరు ఎప్పుడైతే అక్కడ నుండి మధుబన్కి వస్తారో అప్పుడు తప్పకుండా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మేము మా తండ్రి దగ్గరకు వెళుతున్నాము అని భావిస్తారు. బాబా అని శివ్ బాబానే అంటారు. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ తనువులో ఉన్నారు. తాను కూడా బాబానే అవుతారు. మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మేము బాప్ దాదాల వద్దకు వెళుతున్నాము అని భావిస్తారు. మీరు లెటర్లో కూడా బాప్ దాదా అని వ్రాస్తారు, అనగా శివ్ బాబా మరియు బ్రహ్మా దాదా. మనం బాబా దగ్గరకు వెళతాము. బాబా కల్ప కల్పము మనల్ని కలుసుకుంటారు. బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని అనంతంగా పవిత్రంగా చేసి అందిస్తారు. పవిత్రతలో కూడా హద్దు మరియు బేహద్దు పవిత్రత ఉంది. మీరు హద్దులు లేని పవిత్రత కోసం సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు. అనంతమైన పవిత్రత అనగా ఒక అనంతమైన తండ్రి తప్ప ఇంకా ఎవరూ గుర్తుకు రాకూడదు. ఆ బాబా చాలా మధురమైన వారు. తాను ఉన్నతోన్నతుడైన భగవంతుడు మరియు అనంతమైన తండ్రి. వారు అందరికీ తండ్రి. పిల్లలైన మీరే గుర్తించారు. అనంతమైన తండ్రి సదా భారతదేశంలోకే వస్తారు. వారొచ్చి అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు. సన్యాసం కూడా ముఖ్యమైనదే కదా. దానిని వైరాగ్యము అని అంటారు. బాబా అయితే మొత్తం పాత చీచీ ప్రపంచం నుండే వైరాగ్యాన్ని కలిగిస్తారు. పిల్లలు, దీని నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. దీని పేరే నరకం, దుఃఖధామము అని చెప్తారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. దాని అర్థం
అంతకుముందు నరకంలో ఉన్నట్లే కదా. అది వారు కూడా అంటూ ఉంటారు. అలా అనటం కూడా తప్పేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు బాబా సరైన విధానాన్ని చెప్తారు. ఇప్పుడే పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. స్వర్గవాసులుగా అయ్యేందుకు కూడా ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ పురుషార్థం చేయించలేరు. 21 జన్మలు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. అలా తయారు చేసేవారు బాబానే. వారినే స్వర్గ స్థాపకుడైన తండ్రి అని అంటారు. వారు స్వయంగా వచ్చి, పిల్లలు, నేను మొదట మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళతాను అని అంటారు. మీరు యజమానులు కదా. శాంతిధామానికి వెళ్లి పాత్రను అభినయించేందుకు మళ్లీ సుఖధామంలోకి వస్తారు. మనం శాంతిధామంలోకి వెళితే అన్ని ధర్మాల వారు కూడా శాంతిధామంలోకి వెళతారు. బుద్ధిలో ఈ డ్రామా చక్రమంతటిని ఉంచుకోవాలి. మనమందరం శాంతిధామంలోకి వెళతాము. మళ్లీ మనమే మొట్టమొదట వచ్చి బాబా నుండి వారసత్వాన్ని పొందుతాము. ఎవరి నుండైతే వారసత్వాన్ని పొందవలసి ఉంటుందో వారిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. వారసత్వం లభించేశాక మళ్లీ బాబా స్మృతిని మర్చిపోతామని పిల్లలకు తెలుసు. వారసత్వం చాలా సహజ రీతిగా లభిస్తుంది. మధురమైన పిల్లలు, మీ దేహ సంబంధాలేవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి. మళ్లీ కొత్త సంబంధాన్ని ఏమీ తయారు చేసుకోకండి అని బాబా అంటారు. ఏవైనా కొత్త సంబంధాలను ఏర్పరచుకున్నట్లయితే మళ్లీ వాటిని మర్చిపోవలసి ఉంటుంది. కొడుకు గాని కూతురు గాని పుడితే అది కూడా సమస్య. వారి స్మృతి ఎక్కువగా పెరిగినట్లే కదా. అందరినీ మరచి ఒక్కరినే స్మృతి చెయ్యాలి అని బాబా అంటారు. వారే మనకు తల్లి, తండ్రి, శిక్షకుడు, గురువు మొదలైన సర్వస్వము. ఒక్క తండ్రి పిల్లలైన మనం సోదరి సోదరులం. పినతండ్రులు, మామయ్యలు మొదలైన సంబంధాలేవీ లేవు. సోదరి సోదరుల సంబంధం ఉండే సమయం ఇదొక్కటే. బ్రహ్మ పిల్లలు శివ్ బాబాకి కూడా పిల్లలే. అలాగే మనవళ్ళు, మనవరాళ్ళు కూడా. ఇది పక్కాగా బుద్ధిలో గుర్తుంటుంది కదా. పిల్లలైన మీరు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాలుగా అవుతారు. పిల్లలైన మీరు ఈ సమయంలో చైతన్యమైన లైట్ హౌసులు. మీకు ఒక నేత్రంలో ముక్తిధామం, ఇంకొక నేత్రంలో జీవన ముక్తిధామం ఉన్నాయి. ఆ లైట్ హౌసులు జడమైనవైతే మీరు చైతన్యమైనవారు. మీకు జ్ఞాన నేత్రం లభించింది. మీరు జ్ఞానవంతులుగా అయ్యి అందరికీ దారి చూపిస్తారు. బాబా కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది దుఃఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది. సంగమ యుగంలో బాబా పిల్లలతో కూర్చొని మాట్లాడతారు. మరియు పిల్లలే ఇక్కడకు వస్తారు. బాబా ఫలానా వారిని
తీసుకురావాలా? చాలా మంచివారు, గుణాలనే తీసుకుంటారు. మిమ్మల్ని కలిస్తే బాణం తగులుతుందేమో అని కొందరు వ్రాస్తారు. పోని వారి కళ్యాణం కూడా జరుగుతుందేమోనని బాబాకి కూడా దయ కలుగుతుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. కలియుగంలో అందరూ కనిష్ట పురుషులే. వారు ఉత్తమ పురుషులైన లక్ష్మీనారాయణులకు నమస్కారం చేస్తారు. సత్యుగంలో ఎవరు ఎవరికీ నమస్కరించరు. ఇక్కడ విషయాలేవి అక్కడుండవు. బాబా స్మృతిలో బాగా ఉంటూ సేవ చేసినట్లయితే ముందు ముందు మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయని బాబా అర్థం చేయిస్తారు. మీరు ఎవరి భక్తిని చెయ్యరు. బాబా కేవలం మిమ్మల్ని చదివిస్తారు. ఇంట్లో ఉంటూనే సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. పిల్లలకు బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. తన సాక్షాత్కారం కోసం పురుషార్థమేమీ చెయ్యరు. అనంతమైన తండ్రి ఇతడి ద్వారా సాక్షాత్కారం చేయిస్తారు. భక్తి మార్గంలో ఎవరికి ఎవరిపైన ఎటువంటి భావన ఉంటుందో దాని అనుసారంగా సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు మీకు అందరికన్నా ఉన్నతోన్నతుడైన తండ్రి పైన భావన ఉంది. కావున ఎటువంటి శ్రమ లేకుండా తండ్రి సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. ప్రారంభంలో ఎంతగా ధ్యానంలోకి వెళ్ళేవారు. పరస్పరం కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. వారు భక్తినేమీ చెయ్యలేదు కదా. పిల్లలు ఎప్పుడైనా భక్తిని చేశారా? సాక్షాత్కారాలు ఆటలా అయిపోయాయి. ఒక్కసారి వైకుంఠంలోకి వెళ్ళొద్దాము అని భావించేవారు. ఒకరినొకరు చూసుకుంటూ అలా వెళ్ళిపోయేవారు. ఏదైతే గతించిందో దానినంతటినీ మళ్ళీ పునరావృతం చేస్తారు. మేమే ఈ ధర్మానికి చెందిన వారిగా ఉన్నాము అని మీకు తెలుసు. సత్యుగంలో మొట్టమొదట ఈ ధర్మం ఉంది. ఇందులో ఎంతో సుఖం ఉంది. మళ్ళీ మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. కొత్త ఇంట్లో ఏ సుఖమైతే ఉంటుందో అది పాత ఇంట్లో ఉండదు. కొద్ది సమయం తర్వాత ఆ అట్టహాసమంతా తగ్గిపోతుంది. స్వర్గం మరియు నరకంలో ఎంతో తేడా ఉంటుంది కదా. స్వర్గం ఎక్కడా, నరకం ఎక్కడా? మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. బాబా స్మృతి కూడా పక్కాగా నిలుస్తుందని మీకు తెలుసు. నేనొక ఆత్మను అన్నది మర్చిపోతే మళ్ళీ దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా బాగా ప్రయత్నించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. అప్పుడు బాబా స్మృతి కూడా ఉంటుంది. దేహంలోకి రావటం ద్వారా దేహపు సర్వ బంధనాలు గుర్తొస్తాయి. దేహపు సర్వ సంబంధాలు గుర్తొస్తాయి. ఇది ఒక నియమం. నాకొక్కరు తప్ప ఇంకా ఎవరూ లేరు అని మీరు గానం కూడా చేస్తారు. బాబా మేము బలిహారమవుతాము అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఆ సమయమే.
ఒక్కరినే స్మృతి చెయ్యాలి. కళ్ళతో ఎవర్ని చూసినా, తిరిగినా, విహరించినా కేవలం ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చెయ్యాలి. కానీ చేతులు పనివైపు, హృదయం ప్రియుడి వైపు ఉండాలి. ఆత్మ తన ప్రియుణ్ణే స్మృతి చెయ్యాలి. ఎవరికైనా తన స్నేహితులతో ప్రీతి ఏర్పడిపోతే ఇక వారి స్మృతి నిలిచిపోతుంది. మళ్ళీ ఆ బంధం తెగటం ఎంతో కష్టమవుతుంది. బాబా ఇదేమిటి అని అడుగుతారు. అరే, నీవు నామరూపాలలో ఎందుకు చిక్కుకుంటావు? ఒక్కటేమో నీవు దేహ అభిమానిగా అవుతున్నావు, లేకపోతే గతంలో నీ లెక్కాచారాలు ఏమైనా ఉండి ఉండాలి, అవి మోసగిస్తున్నాయి. ఈ కళ్ళతో మీరు ఏవైతే చూస్తున్నారో వాటి వైపుకు బుద్ధి వెళ్ళకూడదు. మిమ్మల్ని శివ్ బాబా చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి. ఇక్కడ కూర్చుంటూ కూడా బాబాను స్మృతి చెయ్యని పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. కొందరిక్కడ కూర్చున్నా కూడా స్మృతిలో ఉండలేరు. కావున నేను శివ్ బాబాని ఎంతగా స్మృతి చేశాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. లేకపోతే చార్టులో నష్టం కలుగుతుంది. మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చెయ్యండి అని భగవంతుడు చెప్తున్నారు. మీ వద్ద నోట్ చేసుకోండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్మృతిలో కూర్చోండి. భోజనం చేసి అలా తిరిగి వచ్చి 10-15 నిమిషాలు స్మృతిలో కూర్చోండి. ఎందుకంటే ఇక్కడ వ్యాపార వ్యవహారాలు ఏమీ లేవు. అయినా ఏ పనులనైతే వదిలి వస్తారో అవి కొందరి బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన లక్ష్యం. కావుననే బాబా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని అంటారు. ఇది మీ అతి విలువైన సమయం. భక్తి మార్గంలో మీరు ఎంత సమయం వ్యర్థం చేశారు? దినప్రతి దినం దిగజారుతూనే ఉంటారు. కృష్ణుడి సాక్షాత్కారం లభించటంతో ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ ఏమీ లభించదు. బాబా వారసత్వమైతే ఒకేసారి లభిస్తుంది. నా స్మృతిలో ఉన్నట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి అని ఇప్పుడు బాబా అంటారు. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ తమ వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని పొందుతారో వారికే స్వర్గపు పాస్పోర్టు లభిస్తుంది. లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాబా ఇంకో సలహాని కూడా ఇస్తారు. మీ కిరీటము లేక సింహాసనపు ఫోటోను మీ వద్ద జేబులో ఉంచుకున్నట్లయితే దాని స్మృతి ఉంటుంది. వీరి ద్వారా మేము ఇలా అవుతాము అని భావిస్తారు. ఎంతగా చూసుకుంటూ ఉంటారో అంతగా స్మృతి ఉంటుంది. మళ్ళీ దానిపైన మోహం ఏర్పడుతుంది. మేము ఇలా నరుడు నుండి నారాయణుడిగా అవుతున్నాము అని చిత్రాన్ని చూస్తూ ఎంతో సంతోషం కలుగుతుంది. శివ్ బాబా గుర్తొస్తారు. ఇవన్నీ పురుషార్థపు యుక్తులు. సత్యనారాయణ కథను
వినటం ద్వారా ఏమి లభిస్తుంది అని మీరు ఎవరినైనా అడగండి. మా బాబా మాకు సత్యనారాయణుడి కథను వినిపిస్తున్నారు. 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఆ లెక్క కూడా కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రపంచానికైతే ఏమీ తెలియదు. కేవలం అలా నోటితో అంటూ ఉంటారు. దీనిని థియరీ అని అంటారు. ఇక్కడ మీదంతా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇప్పుడిక్కడ ఏమైతే జరుగుతాయో అవి మళ్ళీ భక్తి మార్గంలో పుస్తకాలుగా తయారవుతాయి. మీరు స్వదర్శన చక్రధారులుగా అయి విష్ణుపురిలోకి వస్తారు. ఇది కొత్త విషయం. రావణ రాజ్యం అసత్య ఖండం, మళ్ళీ రామరాజ్యం సత్యఖండంగా అవుతుంది. చిత్రాలలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడిది పాత ప్రపంచ అంతిమం. 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనం జరిగింది. సైన్స్ వారు ఎవరైతే ఉన్నారో వారికి తమను ఎవరో ప్రేరేపిస్తున్నారు అని, కావుననే తాము ఇవన్నీ చేస్తున్నాము అని అనిపిస్తుంది. మేము ఇవి తయారు చేస్తే వీటి ద్వారా అందరూ అంతమైపోతారు అని కూడా భావిస్తారు. కానీ పరవశులై ఉన్నారు. భయం ఉంటుంది. ఇంట్లో కూర్చొనే ఒక్క బాంబు వదిలితే అంతటిని అంతం చెయ్యగలము అని భావిస్తారు. ఏరోప్లేన్లు, పెట్రోలు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు. వినాశనమైతే తప్పకుండా జరగవలసిందే. కొత్త ప్రపంచం సత్యుగంగా ఉండేది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ స్వర్గ స్థాపన జరుగుతుంది. ముందు ముందు మీరు అర్థం చేసుకుంటారు. స్థాపన తప్పకుండా జరగనుందని మీకు తెలుసు. ఇందులో ఒక వంతు సంశయం కూడా లేదు. కల్ప పూర్వం వలె ఈ డ్రామా తిరుగుతూ ఉంటుంది. డ్రామా తప్పకుండా పురుషార్థం చేయిస్తుంది. అలాగని డ్రామాలో ఏది ఉంటే అది జరుగుతుంది అని భావించటం కాదు. పురుషార్థం గొప్పదా లేక ప్రాలబ్ధం గొప్పదా అని అంటారు. పురుషార్థమే గొప్పది. ఎందుకంటే పురుషార్థపు ఫలితంగానే ప్రాలబ్ధం లభిస్తుంది. పురుషార్థం చెయ్యకుండా ఎవరూ ఉండలేరు. మీరు పురుషార్థం చేస్తున్నారు కదా. పిల్లలు ఎక్కడెక్కడ నుండో వస్తారు, పురుషార్థం చేస్తారు. బాబా మేము మర్చిపోతున్నాము అని అంటారు. అరే నన్ను స్మృతి చెయ్యండి అని శివ్ బాబా మీకు చెప్తున్నారు కదా. వారు ఎవరికి చెప్తున్నారు? ఆత్మనైన నాకు చెప్తున్నారు. బాబా ఆత్మలతోనే మాట్లాడతారు. శివ్ బాబానే పతిత పావనుడు. ఈ ఆత్మ కూడా వారి నుండే వింటుంది. అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారని పిల్లలైన మీకు నిశ్చయం ఉండాలి. వారు ఉన్నతోన్నతమైన ప్రియాతి ప్రియమైన తండ్రి. భక్తి మార్గంలో వారినే స్మృతి చేసేవారు. మీ గతి మతి అతీతమైనవి అని కూడా మహిమ చేస్తారు. మరి తప్పకుండా వారు తమ మతాన్ని ఇచ్చి ఉంటారు కదా.
ఇంతమంది మనుష్య మాతృలందరూ తిరిగి ఇంటికి వెళతారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఎంతమంది ఆత్మలున్నారో ఆలోచించండి. అందరి వృక్షము ఉంది. మళ్ళీ ఆత్మలందరూ వెళ్లి నెంబర్ వారీగా కూర్చుంటారు. క్లాసు బదిలీ అయితే నెంబర్ వారీగా కూర్చుంటారు కదా. మీరు కూడా నెంబర్ వారీగా వెళతారు. చిన్న బిందువైన ఆత్మ నెంబర్ వారీగా కూర్చుంటుంది. మళ్ళీ పాత్రను అభినయించేందుకు నెంబర్ వారీగా వస్తుంది. ఇది రుద్రమాల. ఈ మాల ఇన్ని కోట్లాది ఆత్మలతో ఉంటుంది. పైన పుష్పంగా నేనున్నాను. మళ్ళీ పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడికే వస్తారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా అని అంటారు. ఈ డ్రామా ఎలా నడుస్తుందో మీరు తెలుసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు మీరు వెళ్ళిపోతారు అని అందరికీ చెప్పండి. ఇందులోనే కష్టపడాలి. అందరికీ దారిని చూపించాలి. ఇది మీ బాధ్యత. మీరు ఏ దేహదారిలోనూ చిక్కుకునేలా చెయ్యరు. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి అని బాబా అంటారు. బాబా ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దానిని చెయ్యవలసి ఉంటుంది. ఇందులో అడగవలసిందేముంది? ఎలాగైనా సరే స్మృతి తప్పకుండా చెయ్యండి. ఇందులో బాబా కృప చూపించేదేముంది? స్మృతి మీరు చెయ్యాలి. వారసత్వాన్ని మీరు తీసుకోవాలి. బాబా స్వర్గ రచయిత. మరి తప్పకుండా స్వర్గ వారసత్వం లభిస్తుంది కదా. ఈ వృక్షం పాతబడిపోయిందని ఇప్పుడు మీకు తెలుసు. కావుననే ఈ పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం ఉంది. దీనిని అనంతమైన వైరాగ్యము అని అంటారు. ఆ హఠయోగులది హద్దులోని వైరాగ్యం. వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు. అనంతమైన వైరాగ్యం ఉన్నవారు మరి హద్దు వైరాగ్యాన్ని ఎలా నేర్పించగలరు? చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని ఇప్పుడు బాబా అంటారు. బాబా ఎన్నాళ్లకు కలిశాడు? 63 జన్మలు బాబాని గుర్తు చేశాము. ఇక మాకొక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని మీరు కూడా అంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వర్గంలోకి వెళ్లేందుకు పాస్పోర్టును తీసుకునేందుకు బాబా స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. రెండో పాయింట్, జ్ఞానవంతులుగా అయ్యి అందరికీ దారిని చూపించాలి. చైతన్యమైన లైట్ హౌస్ గా అవ్వాలి. ఒక నేత్రంలో శాంతిధామం, ఇంకొక నేత్రంలో సుఖధామం ఉండాలి.
ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం: ప్రతి ఆత్మను ఉన్నతంగా చెయ్యాలి అన్న భావనతో గౌరవాన్నిచ్చే శుభ చింతక భవ. ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ భావనను ఉంచటమనగా ఉన్నతంగా చేసే లేక ముందుకు తీసుకువెళ్ళాలి అన్న భావన ఉంచటం అనగా శుభ చింతకులుగా కావటం. తమ శుభ వృత్తి ద్వారా, శుభ చింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలని కూడా పరివర్తన చెయ్యటం. ఎవరి బలహీనతలు లేక అవగుణాలనైనా తమ బలహీనతలుగా భావించి వర్ణన చేసేందుకు బదులుగా లేక వ్యాపింప చేసేందుకు బదులుగా ఇముడ్చుకోవటం మరియు పరివర్తన చెయ్యటం, ఇదే గౌరవం. పెద్ద విషయాన్ని చిన్నదిగా చెయ్యటం, దుఃఖీగా ఉన్న వారిని శక్తివంతులుగా చెయ్యటం, వారి సాంగత్యపు రంగులో రాకుండా ఉండటం, ఎల్లప్పుడూ వారిని కూడా ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకురావటం, ఇదే గౌరవం. ఇటువంటి గౌరవాన్నిచ్చేవారే శుభ చింతకులు. స్లోగన్: త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేసేవి పాత స్వభావ సంస్కారాలు. కావున వాటిని కూడా త్యాగం చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఏకాంత ప్రియులైన కారణంగా బ్రహ్మా బాబా సదా అంతర్ముఖులుగా ఉన్నారు. నేను ఆత్మను ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. ఈ కారణంగా వారు స్వయం కూడా సదా శాంతి మరియు సుఖ సాగరంలో మునిగి ఉండేవారు మరియు ఇతర ఆత్మలను కూడా తమ శుద్ధ సంకల్పాలు మరియు వైబ్రేషన్ల ద్వారా, వృత్తి మరియు మాటల ద్వారా, సంపర్కం ద్వారా శాంతి మరియు సుఖపు అనుభూతిని చేయిస్తూ ఉండేవారు. అలా బాబాని ఫాలో చేస్తూ ఉండాలి. సంపూర్ణ నిశ్చయం అనే గుణం ద్వారా సదా బేఫికర్ స్థితిలో స్థితై ఉండేటువంటి శక్తి. బాబా యొక్క ఒక్కొక్క మహావాక్యం పట్ల మమ్మాకు స్థిరమైనటువంటి సంపూర్ణ నిశ్చయం ఉంది. ఒకవేళ బాబా పగలను ఇది రాత్రి అని అన్నా మమ్మ ప్రశ్నించేవారు కాదు. ఎందుకంటే మమ్మాకు పూర్తి నిశ్చయం ఉంది. బాబా యొక్క ప్రతి మాటలో ఏదో ఒక రహస్యం ఉంటుంది. బాబా సదా కళ్యాణకారి. వారి యొక్క ఏ విషయంలోనూ అకళ్యాణం ఉండదు అని నిశ్చయం ఉండేటువంటిది. కాబట్టి మమ్మ సదా నిశ్చింతగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ చింత యొక్క చిహ్నము వారి ముఖం ద్వారా కనిపించలేదు. మరి మనమందరం కూడా స్వయం పట్ల, బాబా పట్ల, వారి పార్టులో మరియు కళ్యాణకారి డ్రామా పట్ల సంపూర్ణ నిశ్చయం ఉన్నట్లయితే సదా నిశ్చింత స్థితిలో లేక బేఫికర్ స్థితిలో ఉండగలుగుతాము. ఓం శాంతి.